ఎంపీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఎవరన్నా సహాయం చేస్తే సహాయం ఉంచుకుంటావా? పిల్లలు ఇంత దూరం విచ్చేసిన ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ మొగుడడుచుంటాడు, బాగా సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఈ కేసీఆర్ దాకేమో మొన్నటిదాకా పెళ్ళాం లేకుండే, ఇప్పుడు ఏంది రేవంత్ పెళ్ళాము పైసలు తీసుకుంటున్నారు, పైసలన్నీ ఆగం పట్టిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉంటేనే అక్కడక్కడ రాష్ట్రాలలో సంసారాలు మంచిగా నడుస్తున్నాయి. ఈ రేవంత్ రెడ్డి పైసలు తీసుకుంటున్నాడు, ఆగం పట్టిస్తున్నాడు, పైసలు మింగుతున్నాడు, ఇల్లు కట్టిస్తలేడు. కానీ మన భారతదేశంలో ఉన్న సిస్టము, దేశం ఆడికెళ్ళి పైసలు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారానే రావాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మీరే ఎన్నుకున్నారు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి ఇక్కడనేమో ఆగం పట్టిస్తున్నాడు, ఆయననేమో మంచిగా పనిచేస్తున్నాడు. అందుకనే మీరు కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు వచ్చినప్పుడు మోడీకి అంటారు అందరూ. ఎందుకు? ఆయన మంచిగా పనిచేస్తున్నాడు, పైసలు సంపాదిస్తున్నాడు, తెచ్చిస్తున్నాడు. ఇక్కడ ఏంగానే ఈ కేసీఆర్ మొన్నటిదాకా ఆయన బిడ్డ కోసము, కొడుకు కోసము కాళేశ్వరం అని, భగీరథ అని, ఆ మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? వస్తున్నాయా? ఎవరన్నా ఒక్కళ్ళన్నా వస్తున్నాయని చెప్తే ఈయన నీకే సంపుకుంటుంది అనుకుంటున్నా, ఒవ్వలు అంటలేరండి. అందుకనే మొత్తం పైసలన్నీ తీసుకుపోయి కాళేశ్వరం ముంచిండు అని తలపండు వాళ్ళగా. ఇప్పుడేమో ఈ ముఖ్యమంత్రి ఏమో గాడిద గుడ్డు మోసుకొని తిరుగుతా ఉన్నాడు. మొత్తం అందరూ దోసుకున్నాడే అమ్మా. నేను చెప్తున్నామ్మా, ఈ దేశంలో ఒక 6-7 రాష్ట్రాలు తప్ప మిగిలిన 20కి పైన రాష్ట్రాలలో బీజేపీ సర్కారు ఉన్నది.